అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 24వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం శనివారం. తిథి శుద్ధ షష్ఠి రాత్రి 10:58 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి రేవతి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలుంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. తదుపరి మిథునం. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో కొంత నిరుత్సాహం తప్పదు. తదుపరి సింహరాశి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగస్తులకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. తదుపరి కన్యరాశి. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి తులారాశి. ప్రయాణాలు వాహన ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవసేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ప్రశంసలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలుంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధనపరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తదుపరి మీనరాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగడం వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలుంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.